తెలంగాణ ప్రభుత్వం కల్తీపై నజర్ పెట్టింది. కల్తీగాళ్ల భరతం పట్టేందుకు చర్యలు చేపట్టింది. హోటల్స్, రెస్టారెంట్స్ లో రైడ్స్ చేస్తూ కల్తీ కళ్లెం వేస్తున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో ఈ వారం హెల్త్ వీక్ నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ వాక్ కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎన్జీఓల ప్రతినిధులు ఫోర్ సేఫ్టీ వాక్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇక నగర జీవితం రోజురోజుకు మారిపోతోంది. వంటింట్లో పొయ్యి వెలిగించడం మానేసి బయట ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు ప్రజలంతా. ఇలా ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 వరకు ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 80% వరకు పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి. బయట ఫుడ్ ని పబ్లిక్ ఏ రేంజ్ లో తినేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ డిమాండే కల్తీగాళ్లకి కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాల అధికారులు చేసిన దాడుల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఫుడ్ లో వేసే ఆయిల్, కారం, పసుపు, అల్లం దేన్ని కూడా వదలకుండా కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. కొందరు హోటల్ వ్యాపారులు పాడైన ఆహార పదార్థాలకు కలరింగ్ ఇచ్చేసి అమ్మేస్తున్నారు. కాసుల కోసం ప్రజలకు కాలకోట విషం లాంటి ఆహారాన్ని రుచిగా వండి ప్లేట్లో వడ్డించేస్తున్నారు. కల్తీ ఆహారంపై చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 11,000కు పైగా తనిఖీలు నిర్వహించి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆహార నాణ్యత, ప్రజారోగ్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కల్తీ ఆహారం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి దామోదర రాజనరసింహ. ఆహారానికి సంబంధించి అడల్టరేటెడ్ ఫుడ్ని ఎంకరేజ్ చేయకూడదు, తినకూడదు. ప్రభుత్వము చాలా సీరియస్గా ఉన్నది. కఠినమైన చర్యలు తీసుకుంటున్నది, రేడ్స్ చేస్తున్నది, కేసులు బుక్ చేస్తున్నది పోలీస్ సహకారంతో. ప్రధానంగా 1,40,000 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారు. వివిధ రకాల బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, చిన్నవి పెద్దవన్నీ. కానీ ఇన్స్పెక్షన్ చేయడం, టెస్టులు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. మన లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు, తర్వాత దినచర్య, ఫుడ్ హ్యాబిట్సు, ఈ అడల్టరేటెడ్ ఫుడ్కు అలవాటు పడడమే కానీ, కన్జ్యూమ్ చేయడమే కానీ తాత్కాలిక రోగాలకు లేదా లాంగ్ టైం డిజీజ్కు హెచ్టీ హైపర్ టెన్షనే కానీ, డయాబెటీసే కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కానీ ఇవన్నిటి కూడా దారితీస్తుంది. మనము జాగ్రత్త పడాలి. ఆహారానికి సంబంధించి